హాయ్ అండి అందరికీ. ఇది మా ఇంటి ముందున్న నందివర్ధనం పూల చెట్టండి. ఎంత బాగా మొగ్గలొచ్చి పూలు పూసాయో. చాలా చక్కగా ఇంటి ముందు అచ్చం తెల్ల గులాబీలాగే కనిపిస్తున్నాయి. గులాబీ పూలు ఎంత చక్కగా కనిపిస్తాయో, ఇవి కూడా మొత్తం పూసిన తర్వాత అట్లాగే కనిపిస్తాయి. చాలా మొగ్గకొచ్చి మంచిగా పూలు పూసాయి. ఇంకా మొగ్గలున్నాయి చిన్నవి, పెద్దవి అన్నీ. ఇంకా నేనొకసారి కోసేసానండి నిన్న. నిన్నైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. వీడియో తీయాలనిపించింది. ఈరోజు తీస్తున్నాను. ఇదైతే స్వస్తికంలోనే కొద్దిగా పెద్ద సైజు రెక్క స్వస్తికం అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది కరెక్ట్ మా ఇంటి ముందే ఉందండి. ఇప్పుడు పూలైతే కోసేద్దాం. ఎంత బాగున్నాయో కోస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఎంత బాగున్నాయి చూడండి, అచ్చం గులాబీ పూలలాగా. నేను ఇంట్లో లోపల ఇండోర్‌లో ఉన్న ప్లాంట్స్‌కి గానీ, ఫ్లవర్ పాట్స్‌కి గానీ, బాల్కనీలో బాల్కనీ గార్డెన్‌లో ఉన్న హ్మ్. కుండీలకు ఇచ్చిన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, వెజిటబుల్స్ వాటర్ కానీ, ఏది గానీ నేను వాటికిచ్చిన తర్వాత మిగిలిన అడుగున మిగిలిన పిప్పంతా ఈ చెట్ల మొదట్లో కొంచెం ఇట్లా మట్టిని తవ్వేసి పోసేస్తానండి. ఈ చెట్టు, మల్లె చెట్టు, గులాబీ ఇంటి ముందు ఏవేవైతే ఉన్నాయో వాటిలల్లో పెట్టేస్తాను. మిగిలితే వాటర్ కూడా పోస్తాను. ఆ పిప్పైతే మెల్లగా మనం వాటర్ పోసినప్పుడు అది తీసుకుంటుంది. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి పూలు. ఈరోజు మొత్తం నందివర్ధనం పూలతోటే పూజ చేసేస్తాను. ఎంత బాగున్నాయి. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఎంత చక్కగా ఉన్నాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.